ఓటమికి భరోసా, బాధితులకు బాసట. సింగరేణిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్యాత్ ల్యాబ్. సింగరేణిలో గుండె జబ్బు బాధితులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గోదావరి కనిలోని సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రిలో 6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. 50% సింగరేణి కార్మికులు వారి కుటుంబాలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. మిగతా 50% కార్మికేతరులు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక యంత్రాలతో యాంజియోప్లాస్టీ సేవలు అందించనున్నారు. త్వరలోనే సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేశారు. క్యాత్ ల్యాబ్ లో నెలకు 3,000 మందికి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ క్యాత్ ల్యాబ్ లో 3,000 మందికి చికిత్స అందేందుకు అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమరంభీం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు చెందిన సుమారు 33,000 మందికి సేవలు అందుబాటులో ఉంటాయి. గుండె సమస్యతో బాధపడే రోగి తొలి గంటలో ఇక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అంటే గుండెకు సంబంధించిన ఎవరైనా ఉన్నా కూడా 1 గంటలోనే ఇక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేసిరు. అంటే ఎవరికైనా గుండెకి సంబంధించిన వ్యాధి వస్తే 1 గంటలోనే అక్కడికి చేరుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసే ఆరోగ్య పథకాలతో సింగరేణి క్యాత్ ల్యాబ్ లో సేవలు అందించనున్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా స్థానికులు వైద్య సేవలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు ఏంటి అంటే రక్తనాళాలు, గుండె కవాటాల్లో బ్లాక్ల గుర్తింపు, యాంజియోప్లాస్టీ, గుండెపోటు తీవ్రతను గుర్తించే పరీక్షలు, రోగి ప్రాణం కాపాడేందుకు వెంటనే స్టంట్ వేయడం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు ఇవి. గోల్డెన్ అవర్ లో కార్మికులు వారి కుటుంబాల కోసం సింగరేణి క్యాత్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. గుండె సంబంధిత వ్యాధులతో వచ్చే రోగులకు వెంటనే వైద్య సేవలు అందుతాయి. సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రాణాపాయంలో ఉన్న వారికి గోల్డెన్ అవర్ లో వైద్య సేవలు అవసరం. సో దీని గురించి కిరణ్ రాజ్ కుమార్ గారు, సింగరేణి ముఖ్య వైద్యాధికారి కూడా తెలియజేశారు. సో ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఒకే 1 గంటలో అక్కడికి చేరుకునే విధంగా అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల కోసం, ఎవరైతే గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారో సో వారి కోసం అయితే ఇక్కడ క్యాత్ ల్యాబ్ అయితే సింగరేణి ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. సో ఎవ్వరు కూడా ఇప్పుడు ప్రాణాలకి, గుండెకి సంబంధించిన బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పేసి చెప్పొచ్చు.